నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ టెంటు. రైల్వే జనరల్ సైన్స్ కెమిస్ట్రీ బిట్స్ వీడియోలో ఇది పార్ట్ 5 వీడియో. ఇంతవరకు మనము పార్ట్ 4 వరకు కవర్ చేసాం. టోటల్ 100 బిట్స్ అయ్యాయి ఇంతవరకు. ఈ పార్ట్ 5 అనేది పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఈ లెసన్ మీద బిట్స్. ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ఈ లెసన్ నుంచి వస్తాయి. సో అందుకని ఈ లెసన్ మీద పార్ట్ ఏ, పార్ట్ బి 2 వీడియోస్ చేద్దాం. ఇప్పుడు పార్ట్ 5A వీడియో ఇది. ఈ వీడియోలో మనం 30 బిట్స్ కవర్ చేద్దాం. అలాగే నెక్స్ట్ పార్ట్ 5Bలో ఇంకో 30 బిట్స్ కవర్ చేద్దాం. టోటల్ ఈ లెసన్ నుంచి 60 బిట్స్ కవర్ చేద్దాం. ఓకే, బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 101. నేట్రియం ఈజ్ ద లాటిన్ నేమ్ ఆఫ్. చూడండి, మనకి జనరల్గా ఎలిమెంట్స్ అనేవి మనము సింబల్స్ ఇచ్చేటప్పుడు సపోజ్ ఎదురు వన్ సింగిల్ లెటర్ కానీ 2 లెటర్స్ కానీ మనం వాడుతుంటాం. ఎలిమెంట్స్ టోటల్ మనకైతే 118 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. ఈ ఎలిమెంట్స్ డైరెక్ట్గా కొన్నిసార్లు ఇంగ్లీష్ నేమ్స్ ఇస్తాం. ఇంగ్లీష్ నేమ్, ఆ నేమ్లో ఫస్ట్ లెటర్ కానీ ఫస్ట్ 2 లెటర్స్ కానీ ఇస్తాం. అలా ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అన్నాం అనుకోండి. హైడ్రోజన్ అనేది ఈ నేమ్లో ఫస్ట్ లెటర్ మనం సింబల్గా తీసుకున్నాం, హెచ్ అనేది. అలాగే కొన్నిసార్లు మనం ఈ ఇంగ్లీష్ నేమ్నే కాకుండా లాటిన్ నేమ్స్ కూడా మనం తీసుకుంటాం. అలా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లాటిన్ నేమ్స్ తీసుకున్నవి అయితే ఎగ్జాంపుల్స్ మనం ఎలిమెంట్స్కి లాటిన్ నేమ్స్ నుంచి సింబల్స్ తీసుకున్నాం. అట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐరన్. చూడండి, ఐరన్కి యాక్చువల్గా అయితే మనకి ఎలిమెంట్ సింబల్ Fe. ఈ Fe అనేది దాని లాటిన్ నేమ్ నుంచి తీసుకున్నారు. Fe అంటే ఫెర్రమ్. ఈ ఫెర్రంలో ఫస్ట్ 2 లెటర్స్ మనం తీసుకున్నాం. ఇది లాటిన్ నేమ్. ఫెర్రమ్ అనేది లాటిన్ నేమ్. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్, సోడియం. సోడియం సింబల్ అయితే Na, సోడియం. సో Na అంటే ఇది లాటిన్ నేమ్ అయితే నేట్రియం. ఈ నేట్రియం నుంచి ఫస్ట్ 2 లెటర్స్ మనం సింబల్గా తీసుకున్నాం సోడియంకి. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్, పొటాషియం. పొటాషియం, ఈ పొటాషియంకి ఎలిమెంట్ సింబల్ అయితే K. సో లాటిన్ నేమ్ వచ్చేసి కాలియం. KALIUM, కాలియం. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి లాటిన్ నేమ్స్ మనకి ఎగ్జాంపుల్ అయితే. అలాగే ఇంకోటి కూడా, మనం ఈ సింబల్స్ ఇచ్చేటప్పుడు సపోజ్ 2 లెటర్స్ మనం వాడామనుకోండి. చూడండి, ఇక్కడ ఐరన్కి 2 లెటర్స్ మనం వాడాము. సో ఆ 2 లెటర్స్ అనేది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ తీసుకొని సెకండ్ లెటర్ కూడా క్యాపిటల్ తీసుకోకూడదు, అది రాంగ్. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటే ఖచ్చితంగా సెకండ్ లెటర్ అనేది స్మాల్ లెటర్ ఉండాలి. అలా అయితేనే కరెక్ట్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో నేట్రియం ఈజ్ లాటిన్ నేమ్ ఆఫ్ సోడియం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ 102. ఫస్ట్ అటెంప్ట్ టు క్లాసిఫై ఎలిమెంట్స్ వాజ్ మేడ్ బై. ఎలిమెంట్ క్లాసిఫికేషన్ అనేది ఫస్ట్ చేసింది ఎవరంటే, ఈ ఫుల్ నేమ్ గుర్తుపెట్టుకోండి, జోహాన్ వోల్ఫ్గ్యాంగ్ డోబరైనర్. ఈ సైంటిస్ట్ ఏమో ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ అనేవి ఒక ఆర్డర్లో క్లాసిఫై చేయడానికి ట్రై చేశారు. సో ఈయన ఈ క్లాసిఫికేషన్ ఎలా చేశారంటే బేస్డ్ ఆన్ అటామిక్ మాస్ని బేస్ చేసుకొని సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని ఒక గ్రూప్గా అరేంజ్ చేశారు. సో ఇతను ఆ గ్రూప్ని ఏమన్నామంటే ట్రయాడ్స్ అంటాం. ట్రయాడ్స్ అంటే 3 ఎలిమెంట్స్ ఉంటాయి అందులో, 3 ఎలిమెంట్స్. సో ఈయన క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ అటామిక్ మాస్ చేశారు. సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని ఒక గ్రూప్ కింద చేశారు. ఒక గ్రూప్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. అప్పటికి ఈయన ఉన్న టైంకి ఉన్న ఎలిమెంట్స్లో ఈయన మ్యాక్సిమం టోటల్ 3 ట్రయాడ్స్ ఈయన కనుక్కున్నారు. ఈ నేమ్స్ ఇంపార్టెంట్. ఈయన కనుక్కున్న ట్రయాడ్స్ ఏంటంటే లిథియం, సోడియం, పొటాషియం. సో ఇది ఒక గ్రూప్.
సో ఇది ఇట్లా మనం ట్రయాడ్స్ అంటే ఇది ఒక ట్రయాడ్ 1. అలాగే ఇంకో ట్రయాడ్ అనేది కాల్షియం, స్ట్రాంటియం, బేరియం. ఈ నేమ్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి బిట్స్ అనేవి ఈ ట్రయాడ్స్ అడగచ్చు. సో ఈ నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో 1 మోర్ ట్రయాడ్ అనేది క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో టోటల్ ఈయన 3 ట్రయాడ్స్ కనుక్కున్నారు. అగైన్ ఈయన అరేంజ్ చేసినప్పుడు ఈ అరేంజ్మెంట్ అనేది బేస్డ్ ఆన్ అటామిక్ మాస్, ఇంక్రీజింగ్ అటామిక్ మాస్ ఆర్డర్లో అరేంజ్ చేశారు ఈ 3 ఎలిమెంట్స్ని కూడా. అలాగే 1 మోర్ పాయింట్ ఏంటంటే ఈ ట్రయాడ్స్లో ఈ సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ సెకండ్ ఎలిమెంట్ యొక్క మాస్ అనేది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ అలా ఉన్నట్టు ఈయన అరేంజ్ చేశారు. ఈ సెకండ్ ఎలిమెంట్ యొక్క మాస్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క మాస్ యొక్క యావరేజ్కి ఈక్వల్గా ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ది ఫస్ట్ అటెంప్ట్ టు క్లాసిఫై ఎలిమెంట్స్ వాజ్ మేడ్ బై డోబరైనర్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 103. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ డోబరైనర్స్ ట్రయాడ్. ఇప్పుడు మనం చెప్పాం ఈయన టోటల్ డోబరైనర్ 3 ట్రయాడ్స్ కనుక్కున్నారు, 3 ట్రయాడ్స్ కింద క్లాసిఫై చేశారు. సో ఫస్ట్ ట్రయాడ్ అనేది లిథియం, సోడియం, అలాగే పొటాషియం. సో ఇది ట్రయాడ్ 1. సెకండ్ ట్రయాడ్ అనేది కాల్షియం, స్ట్రాంటియం, బేరియం. అలాగే థర్డ్ ట్రయాడ్ అనేది క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో టోటల్ అయిన 9 ఎలిమెంట్స్ని మాత్రమే గ్రూపింగ్ చేయగలిగారు. సో ఇప్పుడు మన ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే లిథియం, సోడియం, పొటాషియం. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 103కి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే 104. హూ ఫస్ట్ డిస్కవర్డ్ దట్ ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ హ్యాడ్ ప్రాపర్టీస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఫస్ట్. సో ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తే ఆ ఆర్డర్లో ఉన్న ఎయిత్ ఎలిమెంట్ అనేది సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయని ఎవరు కనుక్కున్నారు స్టార్టింగ్లో. చూడండి మనకి స్టార్టింగ్లో క్లాసిఫికేషన్ అనేది ఫస్ట్ క్లాసిఫికేషన్ చేసింది అయితే డోబరైనర్. ఈయన తర్వాత ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్లాసిఫికేషన్ చేసింది డోబరైనర్. సో ఈయన తర్వాత ఎలిమెంట్స్ని గ్రూపింగ్ చేయడానికి ట్రై చేసింది జాన్ న్యూలాండ్స్. అలాగే ఇతని తర్వాత మెండలీ, ఫోర్త్ది మోస్లే. ఈ 4 నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 అనేవి ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ అయితే డోబరైనర్ ట్రై చేశారు. వీటినే డోబరైనర్ ట్రయాడ్స్ అంటాము. సెకండ్ క్లాసిఫికేషన్ అయితే న్యూలాండ్స్. వీటినే న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టివ్స్ అంటాం. ఎందుకంటే ఈయన కూడా ఫస్ట్ 3 మెంబర్స్ డోబరైనర్, న్యూలాండ్స్, మెండలీ ఈ ముగ్గురు కూడా బేస్డ్ ఆన్ అటామిక్ మాస్ను బేస్ చేసుకొని సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని గ్రూపింగ్ చేశారు. సో ఈ డోబరైనర్ తర్వాత న్యూలాండ్స్ ఏం చేశారంటే సో అప్పటికి టోటల్ 56 ఎలిమెంట్స్ ఉండేవి. ఈ టోటల్ 56 ఎలిమెంట్స్ని ఈయన ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాస్లో సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని గ్రూపింగ్ చేశారు. ఈయన గ్రూప్ చేస్తున్నప్పుడు అబ్జర్వేషన్ ఏం చేశారంటే ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ అనేది సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి అని ఈయన కనుక్కున్నారు. సో ఈయన గ్రూపింగ్ ఎలా చేశారంటే టోటల్ 7 గ్రూప్స్ కింద చేశారు. 1, 2, 3, 4, 5, 6. సో ఈ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక గ్రూప్ అయితే గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్, అలాగే ఫ్లోరిన్, క్లోరిన్, అలాగే కోబాల్ట్ అండ్ నికెల్, అలాగే బ్రోమిన్. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈయన ఒక గ్రూప్లోనే పెట్టారు. హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, కోబాల్ట్ అండ్ నికెల్ ఈ 2 ఎలిమెంట్ని ఒక దగ్గరే, అలాగే బ్రోమిన్ కూడా ఇది మొత్తాన్ని కూడా ఒక గ్రూప్ కింద చేశారు ఈయన. 3, 4, 5, 6, 7. అలాగే ఈ 7th గ్రూప్లో ఏమో
ఒక ఐరన్ ఎలిమెంట్ని ఇక్కడ పెట్టారు. సో ఇవి సరిపోతాయి, మొత్తం అంతా అన్ని ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో న్యూలాండ్స్ ఏం చేశారంటే, ఈయన కనుక్కున్నది ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ అనేది సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎలా అంటే మనకి మ్యూజిక్లో సరిగమ పదని ఎగైన్ మళ్ళీ సా వస్తుంది. సో అలా అందుకే దీన్ని లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటాం. ఆక్టేవ్స్ అంటే ఆక్ట్ అంటే 8. సో ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ అనేది సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయని. సో ఫర్ ఎగ్జాంపుల్కి సపోజు లిథియం అనేది సిమిలర్ ప్రాపర్టీస్ సోడియంకు ఉన్న సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ రెండు కూడా సిమిలర్ ప్రాపర్టీస్. అలాగే ఎగ్జాంపుల్ బెరిలియం, అలాగే మెగ్నీషియం, ఈ రెండు కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎందుకంటే బెరిలియం నుంచి మనం కౌంట్ చేస్తే ఎయిత్ ఎలిమెంట్ అనేది మెగ్నీషియం అక్కడి నుంచి. సో అలా ఆయన ఈ గ్రూపింగ్ అని చేశారు. టోటల్ 56 ఎలిమెంట్స్ ఈయన గ్రూప్ చేశారు. అలాగే ఈయన చేసిన గ్రూపింగ్లో ఓన్లీ అప్ టు కాల్షియం వరకే ప్రాపర్గా మనకి అరేంజ్మెంట్ అనేది ఉన్నది. దాని తర్వాత నుంచి ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ అనేది సిమిలర్ ప్రాపర్టీస్ ఉండట్లేదు. సో అందుకని ఈ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్ అనేది అప్ టు కాల్షియం వరకు ఇది యాక్యురేట్గానే ఉంది. అప్ టు కాల్షియం వరకు యాక్యురేట్, ఈ గ్రూపింగ్ అనేది యాక్యురేట్గానే ఉంది. బట్ కాల్షియం తర్వాత మాత్రం అంత ప్రాపర్గా సిమిలర్ ప్రాపర్టీస్ ఉండట్లేదు. సో అది ఈయన న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్. సో ఇందులో మెయినస్ ఏంటంటే, ఫస్ట్ గ్రూప్ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఇవన్నీ కూడా హ్యాలోజన్స్. సో వీటన్నిటికి కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ కోబాల్ట్ నికెల్ మాత్రం డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో కోబాల్ట్ నికెల్ ఆల్మోస్ట్ ఐరన్కి ఉన్న సిమిలారిటీస్ ఉంటాయి. సో ఈయన ఏం చేశారంటే ఈ కోబాల్ట్ నికెల్ని ఈ హ్యాలోజన్స్తో పాటు ఒక గ్రూప్లో పెట్టారు. సో అది రాంగ్, ఎందుకంటే కోబాల్ట్ నికెల్ ఈ హ్యాలోజన్ ప్రాపర్టీస్ సేమ్ ఉండవు. సో అది వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఈయన న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్లో. అలాగే ఈ కోబాల్ట్ నికెల్కి ఐరన్ ఇది ఒక గ్రూప్లో పెట్టారు, ఐరన్ వేరే గ్రూప్లో పెట్టారు. యాక్చువల్గా అయితే ఇవి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇవి కొన్ని లిమిటేషన్స్ ఈ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్. సో బట్ అప్ టు కాల్షియం వరకు అయితే ఈయన యాక్యురేట్గానే గ్రూపింగ్ చేశారు. సో ఇప్పుడు బిట్లోకి వెళ్తే మనం, హూ ఫస్ట్ డిస్కవర్డ్ ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ హ్యాడ్ సిమిలర్ ప్రాపర్టీస్ టు దట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్. సో జాన్ న్యూలాండ్స్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 104 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 105. అకార్డింగ్ టు న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్. సో న్యూలాండ్ ఈ గ్రూపింగ్ చేస్తున్న టైంకి టోటల్ 56 ఎలిమెంట్స్ ఉన్నాయి. అగైన్ ఈయన అజంప్షన్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్ ఇంకెట్లాంటి కొత్త ఎలిమెంట్స్ అంటే ఈ మ్యాక్సిమం ఈ 56 ఎలిమెంట్సే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అనుకున్నారు. సో అందుకని ఈయన అరేంజ్మెంట్స్లో ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండవు. ఫ్యూచర్లో ఏదైనా ఎలిమెంట్స్ కనుక్కున్నా వాటిని ప్లేస్ చేయడానికి కానీ అట్లాంటి గ్యాప్స్ ఏం లేవు. సో అందుకే ఈయన గ్రూపింగ్ చేసిన చాలా టైం తర్వాత మనకి ఐడియల్ గ్యాస్ కనుక్కున్నారు. సో ఐడియల్ గ్యాస్ కనుక్కున్న తర్వాత వాటిని ఎక్కడ ప్లేస్ చేయాలి ఆ ఫెసిలిటీ అనేది దీనికి లేదు. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్ ఈ గ్రూపింగ్కి అయితే ఆ ఫెసిలిటీ లేవు. అలాగే ఈ గ్రూపింగ్ కూడా అప్ టు కాల్షియం వరకు యాక్యురేట్గానే ఉంది. బట్ కాల్షియం తర్వాత నుంచి మాత్రం ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ అనేది సిమిలర్ ప్రాపర్టీస్ ఉండట్లేదు. సో ఈ బిట్కి ఆన్సర్ ఏంటంటే న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్. సో ఆ టైంకి అయితే 56 ఎలిమెంట్స్ ఉన్నాయి. అదే మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ మెండలీవ్ గ్రూపింగ్ చేస్తున్న టైంకి అయితే 63 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో టోటల్ ఆయన 63 ఎలిమెంట్స్ని గ్రూపింగ్ చేశారు. 63 అనేది మెండలీవ్. సో ఈ 56 ఎలిమెంట్స్ అనేవి న్యూలాండ్స్. సో దీనికి ఆన్సర్ అనేది ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే. 106. ఐరన్ which resembles cobalt and nickel in properties has been placed far away from these elements. This was one of the limitation of dash. సో ఇప్పుడు మనం చెప్పాం న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్లో టోటల్ 56 ఎలిమెంట్స్ని అరేంజ్ చేశారు. ఆ 56 ఎలిమెంట్స్లో కూడా ఈ గ్రూపింగ్ చేస్తున్నప్పుడు ఒకే గ్రూప్లో హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, కోబాల్ట్ అండ్ నికెల్,
అలాగే బ్రోమిన్, ఇవన్నీ కూడా ఒక గ్రూప్ చేశారు. అలా మొత్తం 3, 4, 5, 6, 7 గ్రూప్స్ చేశారు. ఆ 7th గ్రూప్లో ఐరన్ ఉంటుంది. కానీ యాక్చువల్గా కోబాల్ట్, నికెల్ అనేవి హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్ టు ఐరన్. సో ఈ ఐరన్ అనేది ఈ గ్రూప్ 1 నుంచి 7th గ్రూప్లో పెట్టారు ఐరన్. సో బిట్టెడ్ అంటే ఐరన్ విచ్ రిజంబల్స్ కోబాల్ట్ అండ్ నికెల్ ఇన్ ప్రాపర్టీస్ హ్యాస్ బిన్ ప్లేస్డ్ ఫేర్ అవే ఫ్రమ్ దీస్ ఎలిమెంట్స్. సో ఈ రెండింటిని గ్రూప్ 1లో పెడితే ఐరన్ మాత్రం గ్రూప్ 7లో పెట్టారు. సో ఈ క్లాసిఫికేషన్ అనేది న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్. సో న్యూలాండ్స్ చేసిన క్లాసిఫికేషన్ ఇదంతా. సో న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్ ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 106కి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 107. అప్ టు విచ్ ఎలిమెంట్ was the law of octaves found to be applicable? సో ఈ అప్ టు కాల్షియం వరకు మాత్రమే ఈ ఎవ్రీ 8th ఎలిమెంట్ అనేది సిమిలర్ ప్రాపర్టీస్ ఉండడం అనేది అబ్జర్వ్ చేశారు. సో ఈ కాల్షియం తర్వాత నుంచి మాత్రం ఆ రూల్ అనేది అప్లై అవ్వట్లేదు. సో లా ఆఫ్ ఆక్టేవ్స్ అనేది అప్లికబుల్ అప్ టు కాల్షియం. 107 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 108. Who stated the following law? The properties of elements are the periodic function of atomic masses. చూడండి, మొత్తం మనకి 4 సైంటిస్టులు ఉన్నారు. నేమ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. డోబరైనర్, న్యూలాండ్స్ అండ్ మెండలీవ్. సో డోబరైనర్ అలాగే న్యూలాండ్స్, వీళ్ళ తర్వాత క్లాసిఫికేషన్ ట్రై చేసింది మెండలీవ్. ఈ 3 కూడా బేస్డ్ ఆన్ అటామిక్ మాస్. సో అటామిక్ మాస్ను బేస్ చేసుకొని సిమిలర్ ప్రాపర్టీస్ని గ్రూపింగ్ చేశారు ఈ 3 సైంటిస్ట్స్ కూడా. బట్ మోస్లే ఈయన పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఈ ముగ్గురు సైంటిస్టులు ఉన్న టైంకి అప్పటికి మనకి ఎలక్ట్రాన్స్ గురించి కానీ ప్రోటాన్స్ గురించి కానీ అంత ఐడియా లేదు. సో వన్స్ ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, ప్రోటాన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మోస్లే అనే సైంటిస్టు ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్ని బేస్డ్ ఆన్ అటామిక్ నెంబరు క్లాసిఫై చేశారు. సో ది ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ అటామిక్ మాస్. సో ఈ 3 కూడా బేస్డ్ ఆన్ అటామిక్ మాసే. బట్ ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్లో కంప్లీట్ క్రెడిట్ ఎవరికంటే ఈ మెండలీవ్ చేసిన పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనేది మోర్ యాక్యురేట్. ఈ ముగ్గురులో ఈ మెండలీవ్ చేసిన పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనేది మోర్ యాక్యురేట్. సో ఈయన ఒక లా ప్రపోజ్ చేశారు. ఆ లా అనేది ఈ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అనేవి పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ అటామిక్ మాస్ అని చెప్పి ఈయన ఒక లా ప్రపోజ్ చేశారు. సో ఆప్షన్ అనేది ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఈవెన్ వీళ్ళిద్దరు కూడా డోబరైనర్, న్యూలాండ్స్ కూడా బేస్డ్ ఆన్ అటామిక్ మాస్ చేశారు. బట్ మెండలీవ్ చేసిన క్లాసిఫికేషన్ అనేది మోర్ యాక్యురేట్. అండ్ ఈయన ప్రపోజ్ చేసిన లా కూడా పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఈ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పి ఈయన లా ప్రపోజ్ చేశారు. సో 108 కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 4. నెక్స్ట్ 109. Among chemical properties, Mendeleev concentrated on the compounds formed by the elements with dash అన్నాడు. చూడండి, మెండలీవ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ చెప్పాము బేస్డ్ ఆన్ అటామిక్ మాస్. అగైన్ ఈయన క్లాసిఫై చేస్తున్నప్పుడు బోత్ ఫిజికల్ ప్రాపర్టీసు, కెమికల్ ప్రాపర్టీసు వీటిని అబ్జర్వ్ చేసి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని ఈయన గ్రూపింగ్ చేశారు. మోస్ట్లీ ఈ కెమికల్ ప్రాపర్టీస్ ఈయన అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ మోస్ట్లీ ఏం అబ్జర్వ్ చేశారంటే ఆక్సైడ్స్. ఎందుకంటే ఆక్సిజన్, హైడ్రోజన్ ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్తోనూ ఇవి కాంపౌండ్స్ ఫామ్ చేయగలవు. సో అందుకని ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆక్సైడ్స్, హైడ్రైడ్స్ అబ్జర్వ్ చేశారు. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ కార్బన్ తీసుకున్నాం అనుకోండి, కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఎట్లాంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది, అలాగే నైట్రోజన్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతున్నప్పుడు ఎట్లాంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇలాగ ఎవ్రీ ఎలిమెంట్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, ఈయన క్లాసిఫికేషన్ ప్రకారం థర్డ్ గ్రూప్, మెండలీవ్ క్లాసిఫికేషన్ ప్రకారం థర్డ్ గ్రూప్. ఈ థర్డ్ గ్రూప్లో అల్యూమినియం ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తాయి. సో ఈ థర్డ్ గ్రూప్లో ఫామ్ చేసిన ఈ ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు R2O3 ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ వస్తున్నాయి. ఆర్ అంటే ఇక్కడ ఎలిమెంట్, ఎనీ ఎలిమెంట్, ఆ థర్డ్ గ్రూప్లో ఉన్న ఎనీ ఎలిమెంట్. సపోజ్ ఎగ్జాంపుల్కి మనం అల్యూమినియం తీసుకున్నాం అనుకోండి, ఈ ఆర్ ప్లస్లో అల్యూమినియం వస్తుంది, Al2O3. సో ఈ టైపు R2O3 టైపు కాంపౌండ్స్ ఫామ్ చేస్తున్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక గ్రూప్ పెట్టారు ఈయన. అలాగే ఇవి ఆక్సిజన్, సిమిలర్గా హైడ్రేట్స్ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఇదే థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ RH3 ఫార్మాట్లో కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి. సపోజ్ ఇక్కడ అల్యూమినియం తీసుకుంటే AlH3 ఈ టైపు. సో ఇలా ఈ RH3 టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక గ్రూప్ చేశారు. ఇలా అయిన ప్రతి ఎలిమెంట్కి ఆక్సిజన్తో రియాక్ట్ అవుతున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది, హైడ్రోజన్తో రియాక్ట్ అవుతున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది, ఈ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని సిమిలర్ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్న వాటిని గ్రూపింగ్ చేశారు. సో మెండలీవ్ మోస్ట్లీ ఈ కాంపౌండ్స్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే హైడ్రోజన్కిను ఆక్సిజన్కి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో 109కి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 110. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ రీప్లేస్డ్ ఎకా అల్యూమినియం ఇన్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. చూడండి, మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో సో మెయిన్ పాయింట్స్ ఏంటంటే మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో ఈయన హారిజంటల్ రోస్ని ఈ హారిజంటల్ రోస్ని పీరియడ్స్ అన్నారు. అలాగే ఈ వెర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అన్నారు. అలా టోటల్ ఈయన 63 ఎలిమెంట్స్ అనేవి గ్రూపింగ్ చేశారు. అలాగే ఈయన గ్రూపింగ్ చేస్తున్నప్పుడు ఇంటెన్షనల్గా ఆ గ్రూప్లో కొన్ని చోట్ల అయినా ఇంటెన్షనల్గా స్పేస్ ఉంచారు, గ్యాప్స్ ఉంచారు. ఈ గ్యాప్స్ ఏమని చెప్పారంటే, సపోజ్ ఒక గ్రూప్లో ఆల్రెడీ కొన్ని ఎలిమెంట్స్ అప్పటి వరకు ఉన్న ఈ 63 ఎలిమెంట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని ఆల్రెడీ అరేంజ్ చేశారు. ఆ మధ్యలో ఒక గ్యాప్ ఉందనుకోండి, ఈయన ఆ గ్యాప్లో ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ వస్తే ఆల్రెడీ ఈయన ప్రిడిక్ట్ చేశారు. సపోజ్ ఇప్పుడు మనం గ్రూప్ 3 ఇందాక ఒక ఎగ్జాంపుల్ చూసాం. గ్రూప్ 3 అనుకోండి, ఆక్సైడ్స్ అయితే R2O3 ఈ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ వస్తాయని, ఇలా ఇది కొన్ని ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి అనేది ఆ గ్యాప్స్ ఎక్కడైతే వదిలారో ఆ గ్యాప్స్లో ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఫామ్ అయ్యే ఎలిమెంట్ ఇక్కడ ఉంటుందని ఈయన గెస్ చేసి ఆ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత ఉంటుంది, సో ఈ వాల్యూస్ కూడా ఆయన ప్రపోజ్ చేశారు. అలా కొన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే ఈయన విడిచిపెట్టిన గ్యాప్స్, మెయిన్గా ఒక 3 గ్యాప్స్ ఈయన విడిచిపెట్టారు. అంటే ఇంకా చాలా గ్యాప్స్ ఉన్నాయి, మెయిన్గా అయితే మనకు 3 ఎలిమెంట్స్ ఇంపార్టెంట్. అక్కడ ఈయన ఇచ్చిన నేమ్స్ ఏంటంటే ఏకా బోరాన్. అక్కడ ఉన్న ఎలిమెంట్కి ఈయన ఇచ్చిన నేమ్, ఎందుకంటే బోరాన్ తర్వాత 1 స్పేస్ తర్వాత ఈ ఎలిమెంట్ వస్తుందని. ఎకా అంటే 1, మన సాంస్క్రిట్ నేము. ఎకా అంటే 1, బోరాన్ ఆ గ్రూప్లో బోరాన్ తర్వాత ఒక ఎలిమెంట్ తర్వాత ఈ ఎలిమెంట్ వస్తుందని, ఒక గ్యాప్ తర్వాత వస్తుందని. సో ఈయన ఇచ్చిన నేమ్, మెండలీవ్ ఇచ్చిన నేమ్ అయితే ఏకా బోరాన్. సో వన్స్ ఈ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసిన ఒరిజినల్ నేమ్ అయితే స్కాండియం. అలాగే సిమిలర్గా 1 మోర్ గ్యాప్ ఉంటుంది, ఏకా అల్యూమినియం. ఈ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో అల్యూమినియం తర్వాత ఒక స్పేస్ తర్వాత ఈ ఎలిమెంట్ వస్తుంది, ఏకా అంటే 1. సో ఏకా అల్యూమినియం, సో ది యాక్చువల్ నేమ్ అయితే గాలియం, GALLIUM, గాలియం. అలాగే 1 మోర్ ఎలిమెంట్ అనేది
ఏకా సిలికాన్. సో దీనికి ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దానికి ఇచ్చిన నేమ్ ఏంటంటే జర్మేనియం. చూడండి, ఈ రైట్ సైడ్ ఉన్నవి యాక్చువల్ నేమ్స్, ప్రజెంట్ వాడుతున్న నేమ్స్, యాక్చువల్ నేమ్స్. ఇవి మెండలీవ్ ఇచ్చిన నేమ్స్. సో మెండలీవ్ ఇచ్చిన నేమ్స్ ఏంటంటే ఏకా బోరాన్, ఏకా అల్యూమినియం, ఏకా సిలికాన్. సో వీటిని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటి యాక్చువల్ నేమ్స్ ఏంటంటే ఏకా బోరాన్నే స్కాండియం అన్నాం. సో ఇక్కడ ఏకా అల్యూమినియం అన్నాడు. సో ఏకా అల్యూమినియం అంటే గాలియం, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అదే ఏకా బోరాన్ అంటే స్కాండియం, ఏకా సిలికాన్ అంటే జర్మేనియం. సో 110కి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 111. If valency of aluminum is 3 and that of oxygen is 2, then decimal formula of aluminum oxide. సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. మెండలీవ్ కెమికల్ ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆక్సైడ్స్, హైడ్రేట్స్ని అబ్జర్వ్ చేశారు. సో ఈ గ్రూప్ 3లో ఈ అల్యూమినియం వస్తుంది. అల్యూమినియం ఫామ్ చేసేది ఏంటంటే, సపోజ్ ఈ వ్యాలెన్స్ నుంచే మనం ఫామ్ రాయొచ్చు. సపోజ్ అల్యూమినియం రాసుకున్నాం అనుకోండి, అల్యూమినియం, ఆక్సిజన్, అల్యూమినియం వ్యాలెన్సీ 3, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2. సో ఈ క్రాస్ ఇలా రాసుకుంటే Al2O3 దాని కాంపౌండ్ అనేది. ఒకవేళ మనకి వ్యాలెన్సీలు ఇస్తే ఈ టైప్లో మనం ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది అనేది రాసుకోవచ్చు, ఈ క్రాస్ మల్టిప్లై చేసి. ఓకే, సో దీన్ని బట్టి Al2O3 కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మనకు వ్యాలెన్స్ ఇచ్చినప్పుడు ఆ ఎలిమెంట్ కింద వ్యాలెన్స్ రాసి ఈ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకి ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది అనేది మనం చెప్పచ్చు. నెక్స్ట్ 112. ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్. చూడు, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ప్రపోజ్ చేసింది ఎవరంటే మోస్లే. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ప్రపోజ్ చేసింది మోస్లే పీరియాడిక్ టేబుల్ అని కూడా అంటాం దీన్ని. సో ఈ మోస్ట్లీ ప్రపోజ్ చేసిన పీరియాడిక్ టేబుల్ ఏంటంటే బేస్డ్ ఆన్ అటామిక్ నెంబర్. సో ఇది ఎందుకు ఫండమెంటల్ ప్రాపర్టీ అటామిక్ నెంబర్కి మారాల్సి వచ్చిందంటే, మనకి మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ ప్రిపేర్ చేసిన టైంకి మనకి ప్రోటాన్ గురించి కానీ ఎలక్ట్రాన్ గురించి కానీ ఐడియా లేదు. సో అందుకే అవి బేస్డ్ ఆన్ అటామిక్ మాస్ మనం ప్రిపేర్ చేశారు మెండలీవ్. సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, వన్స్ ఐసోటోప్స్ కనుక్కున్న తర్వాత, ఇప్పుడు ఐసోటోప్లో ప్రాబ్లం ఏంటంటే సేమ్ అటామిక్ నెంబరే ఉంటుంది బట్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు సపోజ్ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్కి ఐసోటోప్స్ ఉన్నాయి మనకి, ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం అని 1H1, 1H2, 1H3. ఇవి 3 ఐసోటోప్స్. ప్రోటియం అన్న జనరల్ యూసేజ్ హైడ్రోజన్, రెండోది డ్యూటీరియం, ట్రిటియం. సో ఈ ఐసోటోప్స్ కనుక్కున్న తర్వాత ప్రాబ్లం ఏంటంటే డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటుంది. సో మాస్ నెంబర్ మారుతుంది అంటే అటామిక్ మాస్ మారుతున్నట్టు. సో అట్లాంటప్పుడు బేస్డ్ ఆన్ అటామిక్ మాస్ మనము పీరియాడిక్ టేబుల్ ప్రిపేర్ చేస్తే ఈ ఐసోటోప్స్ కూడా పీరియాడిక్ టేబుల్ మనం ప్లేస్ ఇవ్వాలి. సో అలా నెంబర్ ఆఫ్ ఐసోటోప్స్ మనం కనుక్కున్నాం చాలా. సో వీటన్నిటిని మనము ఆ పీరియాడిక్ టేబుల్లో అడ్జస్ట్ చేయలేము. సో అప్పుడు మోస్ట్లీ ఏంటంటే ఫండమెంటల్ ప్రాపర్టీ అనేది క్లాసిఫికేషన్కి అటామిక్ మాస్ కాదు, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి ఫండమెంటల్ ప్రాపర్టీ. సో దాన్ని మనం అటామిక్ నెంబర్ అంటాం. సో ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి ఫిక్స్డ్ ఈ ఐసోటోప్స్లో. బట్ ఈ ఐసోటోప్స్ మనం అబ్జర్వ్ చేస్తే కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్గానే ఉంటాయి ఈ మూడిట్లకి కూడా. సో ఐసోటోప్స్లో కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్గానే ఉంటాయి. సో అందుకని మోర్ ఫండమెంటల్ ప్రాపర్టీ అనేది మాస్ నెంబర్ కాదు, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్టి మనం క్లాసిఫై చేయాలి. సో బేస్డ్ ఆన్ అటామిక్ నెంబర్ అనేది ఇది క్లాసిఫై చేశారు. సో బేస్డ్ ఆన్ ఇంక్రీజింగ్ అటామిక్ నెంబర్ మోస్ట్లీ అనేది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ప్రిపేర్ చేశారు. సో 112 కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 2, ఇంక్రీజింగ్ అటామిక్ నెంబర్. సో ఎప్పుడైతే అటామిక్ నెంబర్ని బేస్ చేసుకుని మనము క్లాసిఫై చేసామో, ఈ పీరియాడిక్ టేబుల్ ప్రిపేర్ చేసామో,
సో ఈ ఐసోటోప్ ప్రాబ్లం అనేది అప్పుడు రాదు, ఎందుకంటే ఎంటైర్ హైడ్రోజన్కి అప్పుడు ఈ ప్రోటాన్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సేమే కాబట్టి 1 ప్లేస్ ఈజ్ ఎనఫ్. నెక్స్ట్ 113. హౌ మెనీ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్? చూడండి, పీరియాడిక్ టేబుల్ స్కెలిటన్ డయాగ్రామ్ అయితే మనం నేర్చుకోవాలి, అవుట్లైన్ డయాగ్రామ్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇది ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఎగ్జామ్లో ఈజీగా ఈ బిట్లా ఆన్సర్ చేయగలం. సో ఇప్పుడు నేను డ్రా చేస్తా, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ డ్రా చేయడం అనేది. ఈ స్కెలిటన్ డయాగ్రామ్ అయితే మనము ఖచ్చితంగా నేర్చుకోవాలి. చూడండి, బాటమ్ అయితే 4 లైన్స్ వస్తాయి, బాటమ్ 4 లైన్స్ 2 3 4. నెక్స్ట్ ఈ వెర్టికల్ ఈ కాలమ్స్ అయితే ఈ ఎండ్ కాలమ్స్ అనేవి సేమ్ ఉంటాయి, చూడండి. పీరియడ్స్ అయితే మొత్తం మనకి నెంబర్ కౌంట్ ఎంత అంటే, చూడండి పీరియడ్ కౌంట్ అయితే మొత్తం 7 రావాలి. ఆల్రెడీ ఇక్కడ 4 లైన్స్ మనం 4 సెల్స్ మనం ఈ పీరియడ్స్ డ్రా చేసాం. సో రిమైనింగ్ 3 అనేవి పైన వస్తాయి. ఈ 3లో కూడా ఈ పైన ఇవి 2 ఇక్కడ, అలాగే ఇక్కడ 5 వస్తాయి. 1 2 3 4 5. చూడండి, ఈ స్కెలిటన్ డయాగ్రామ్ అయితే నేర్చుకోవాలి. నెంబరింగ్ అయితే పీరియడ్స్ 1 2 3 4 5 6 7, టోటల్ 7 పీరియడ్స్ ఉంటాయి. ఈ వెర్టికల్గా వచ్చినవి అనేది గ్రూప్స్. సో ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తే గ్రూప్ 1 2, ఈ సెంటర్లో ఉన్నవి 3, థర్డ్ గ్రూప్ నుంచి అప్ టు 12th గ్రూప్ అనేది ఉంటాయి. ఈ పైన ఉన్నవి 13 14 15 16 17 18. సో టోటల్ 7 పీరియడ్స్ ఉంటాయి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో, 18 గ్రూప్స్ ఉంటాయి. అగైన్ ఈ బాటంలో 2 పీరియడ్స్ ఇక్కడ డ్రా చేయాలి. యాక్చువల్గా ఇవన్నీ ఈ 6th పీరియడ్ 7th పీరియడ్నే ఈ మిడిల్లో ఉన్న ఎలిమెంట్స్ని కింద డ్రా చేస్తాం. ఇక్కడ ఎన్ని సెల్స్ రావాలంటే 14 రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. చూడండి 14 రావాలి. సో ఇక్కడ వీటిని ల్యాంథనైడ్స్ అంటాము, ఈ కింద ఉన్నదాన్ని యాక్టినైడ్స్ అంటాం. సో ఈ అవుట్లైన్ షేప్ అయితే ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి, అలాగైతేనే మనకి ఈజీగా ఉంటాయి కొన్ని బిట్లు మనం. సో వన్స్ మనం బిట్లు సాల్వ్ చేస్తున్నప్పుడు ఈ అర్థం అవుతుంది ఎందుకు నేర్చుకోవాలనేది. ఎగైన్ ఇక్కడ జిగ్జాగ్ లైన్ కూడా నేర్చుకోండి. ఈ 13 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి లైను, 13 దగ్గర నుంచి స్టార్ట్ చేసి చూడండి ఈ ఆర్డర్లో మనం లైన్ కొట్టుకుంటూ వెళ్ళాలి, జిగ్జాగ్ లైన్ అప్ టు ఇంతవరకు. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వేషన్ చూడండి. టోటల్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో 7 పీరియడ్స్ ఉంటాయి. ఈ హారిజంటల్ రోస్ని పీరియడ్స్ అంటాము, ఈ వెర్టికల్ కాలమ్స్ని మనము గ్రూప్స్ అంటాం. సో 7 పీరియడ్స్ ఉంటాయి, 18 గ్రూప్స్ ఉంటాయి. అగైన్ ఈ బాటంలో ఉన్నది ల్యాంథనైడ్స్ యాక్టినైడ్స్, టోటల్ 14. ల్యాంథనైడ్స్లో 14 ఎలిమెంట్స్ ఉంటాయి, యాక్టినైడ్స్లో 14 ఎలిమెంట్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇవి ఏంటంటే 6th గ్రూపు 6th పీరియడ్ 7th పీరియడ్కి చెందినవి. ఇక్కడ వస్తాయి 6th పీరియడ్ 7th పీరియడ్. యాక్చువల్గా ఇక్కడ ప్లేస్ మనము ఈ బాటంలో రాసాం. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే హౌ మెనీ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్? టోటల్ గ్రూప్స్ అయితే 18 గ్రూప్స్ ఉంటాయి, పీరియడ్స్ అయితే 7 పీరియడ్స్ ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 113 ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే. 114 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? సో సెకండ్ గ్రూపు, సో ఆప్షన్స్ ఏబిసి 3 ఆప్షన్లు ఇచ్చాడు. సో అగైన్ మనం ఒకసారి మళ్ళీ డ్రా చేద్దాం అది. లేదంటే ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే
మొత్తం ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు, 17 గ్రూపు, 18 గ్రూప్, ఈ 4 గ్రూపులు మనకి ఇంపార్టెంట్. గ్రూప్ 1 మనం గుర్తుపెట్టుకోవాలి ఎలిమెంట్స్. గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే గ్రూప్ 17, అలాగే గ్రూప్ 18. సో ఈ గ్రూప్ 1నే ఆల్కలీ మెటల్స్ అంటాం, ఆల్కలీ మెటల్స్. అలాగే గ్రూప్ 2ని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం, ఎర్త్ మెటల్స్. అలాగే గ్రూప్ 17ని హాలోజన్స్ అంటాం, హాలోజన్స్. అలాగే గ్రూప్ 18ని ఐడియల్ గ్యాస్ అంటాం, ఐడియల్ గ్యాసెస్. ఈ ఎలిమెంట్స్ అన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఆల్కలీ మెటల్స్ ఎలిమెంట్స్ ఏంటంటే లిథియం, సోడియం, పొటాషియం, అలాగే రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం, Fr. అలాగే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అయితే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాంటియం, నెక్స్ట్ బేరియం, రేడియం, Ra. హాలోజన్స్ అయితే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టటైన్, ఏటి అంటే యాస్టటైన్, టీఎస్, టెనెస్సైన్. ఈ 6 ఎలిమెంట్స్. కొన్నిసార్లు మనకి నెంబర్ కూడా అడుగుతాడు, చెప్తారు బిట్లు వచ్చినప్పుడు చేద్దాం. ఐడియల్ గ్యాస్లు అయితే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, జినాన్, రేడాన్, Rn అనుకుంటా. Rn. అలాగే కొత్త ఎలిమెంట్ ఒకటి ఉంది 118, అది కూడా సిమిలర్ టు ఐడియల్ గ్యాస్, బట్ అది అవసరం లేదండి. సో ఇవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టగలరు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 17, గ్రూప్ 18. సో ఇప్పుడు మనం బిట్లోకి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అన్నాడు. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్కలీ మెటల్స్ అన్నాడు. చూడండి, ఆల్కలీ మెటల్స్ అంటే గ్రూప్ 1 ఎలిమెంట్స్ని ఆల్కలీ మెటల్స్ అంటాం. అలాగే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కలైన్ అన్నాడు. ఆల్కలైన్ అంటే గ్రూప్ 2 ఎలిమెంట్స్ని ఆల్కలైన్ మెటల్స్ అంటాం. సో ఈ రెండు కూడా రాంగ్. నెక్స్ట్ 17th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ హాలోజన్స్, కరెక్ట్. సో ఓన్లీ ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, ఓన్లీ C ఈజ్ కరెక్ట్. ఓకే, నెంబర్ 115. నెక్స్ట్ బిట్. మెటల్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ విచ్ సైడ్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. చూడండి, మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో చూడండి, ఈ డయాగ్రామ్ అయితే కంటిన్యూస్ మీరు ప్రాక్టీస్ చేయాలి. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో టోటల్ 7 పీరియడ్స్ ఉంటాయి. సో బాటమ్ ఫస్ట్ 4 లైన్స్ వేద్దాం. 2, 3, 4. సో ఇది 1, 2, 3 నుంచి 12 గ్రూప్ వరకు. ఇక్కడ 13 to 17 గ్రూపు, ఇది 18 గ్రూపు. పీరియడ్స్కి వచ్చేసరికి 1, 2, 3, 4, 5, 6, 7. సో ఈ బాటమ్ వచ్చేసరికి లాంథనైడ్స్, ఆక్టినైడ్స్ ఉంటాయి. లాంథనైడ్స్, ఆక్టినైడ్స్. సో మనకి ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో ఒకసారి ఇవి కూడా రాద్దాం. 13 గ్రూపు, 14, 15, 16, 17. అలాగే జిగ్జాగ్ లైన్ కూడా ఖచ్చితంగా మీరు డ్రా చేయండి. 13 నుంచి స్టార్ట్ చేయండి. 13 నుంచి ఈ టైప్లో 13 నుంచి ఈ టైప్లో జిగ్జాగ్ లైన్ కూడా నేర్చుకోవాలి.
సో చూడండి, మోస్ట్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్. ఎందుకంటే ఈ జిగ్జాగ్ లైన్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మెటల్సే, ఈ రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా జిగ్జాగ్ లైన్ నుంచి రైట్ సైడ్ ఉన్నవి నాన్ మెటల్స్. అయితే ఈ మెటల్స్లో కూడా స్పెసిఫిక్ నేమ్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ 1ని మనం ఆల్కలీ మెటల్స్ అంటాము, గ్రూప్ 2ని అయితే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాము. ఈ 3 నుంచి 12 వరకు ఉన్న వాటిని ట్రాన్సిషన్ మెటల్స్ అంటారు, లేదా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఆ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్సిషన్ మెటల్స్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. అలాగే ఈ బాటంలో ఉన్నవి ఇన్నర్ ట్రాన్సిషన్ మెటల్స్ అంటారు, ఇన్నర్ ట్రాన్సిషన్ మెటల్స్. ఈ రైట్ సైడ్ ఉన్నవైతే నాన్ మెటల్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఈ హైడ్రోజన్ కూడా నాన్ మెటలే. చూడండి, హైడ్రోజన్ ఎక్సెప్షన్. ఇక్కడ హైడ్రోజన్ అనేది నాన్ మెటల్. ఈ జిగ్జాగ్ లైన్కి రైట్ సైడ్ ఉన్నవి ప్లస్ ఈ హైడ్రోజన్ నాన్ మెటల్స్. సో మెటల్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ విచ్ సైడ్ ఆఫ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్? లెఫ్ట్ సైడ్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 115కి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ 116. విచ్ ఈజ్ ద ఫస్ట్ మెటాలిక్ ఎలిమెంట్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్? చూడండి, ఎవ్రీ టైం నేను పీరియాడిక్ టేబుల్ డ్రా చేస్తున్నా, ఖచ్చితంగా మీరు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయాలి. సో ఒకసారి ఈ టేబుల్ రాసి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్తాను, అవి కూడా నోట్ చేసుకోండి. చూడండి, ఖచ్చితంగా ఈ అవుట్లైన్, ఈ స్కెలిటన్ డయాగ్రామ్ అయితే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో బాటమ్ అయితే 4 లైన్స్ వేయండి. 1 2 3 4. సో అలాగే సో ఇక్కడ ఒక 2 లైన్స్ వస్తాయి. ఇక్కడ 5 వెర్టికల్ లైన్స్. 1 2 2 3 4 5. 1 2 3 4 5. సో ఇప్పుడు నేమ్స్ ఇచ్చినట్టయితే ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు 3 to 12 ఇక్కడ వస్తాయి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇవి 13 14 15 16 17 హాలోజన్స్, 18 ఐడియల్ గ్యాస్. అలాగే పీరియడ్స్ వచ్చేసరికి 7 పీరియడ్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7. ఈ 6th పీరియడ్లో లాంథనైడ్స్ ఉంటాయి, ఆ 7th పీరియడ్లో యాక్టినైడ్స్ ఉంటాయి. సో లాంథనైడ్స్ 14 ఉంటాయి, యాక్టినైడ్స్ ఏమో 14 ఉంటాయి. సో ఇది అబ్జర్వేషన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ గ్రూప్ అనేది చూడండి, ఫస్ట్ గ్రూప్లో ఈ పైన ఉన్నది ఈ హైడ్రోజన్ అనేది యాక్చువల్గా నాన్ మెటల్ ఇది. అలాగే ఈ ఆర్డర్ వైజ్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, సెకండ్ ఎలిమెంట్ అనేది హీలియం. హీలియం కూడా నాన్ మెటల్, ఎందుకంటే ఈ జిగ్జాగ్ లైన్ నుంచి రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా చూడండి, ఇవన్నీ ఇక్కడి నుంచి ఈ రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా నాన్ మెటల్స్. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్ నాన్ మెటల్, సెకండ్ ఎలిమెంట్ హీలియం నాన్ మెటల్, లిథియం అనేది మెటల్. ఇక్కడి నుంచి మెటల్ స్టార్ట్ అవుతాయి. సో అడిగింది ఏంటంటే విచ్ ఈజ్ ద ఫస్ట్ మెటాలిక్ ఎలిమెంట్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్? ఫస్ట్ మెటాలిక్ ఎలిమెంట్ అనేది లిథియం. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అలాగే ఈ గ్రూప్ 1 ఎలిమెంట్ని ఆల్కలీ మెటల్స్ అంటాం, గ్రూప్ 2ని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, 3 to 12 ట్రాన్సిషన్ మెటల్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఈ జిగ్జాగ్ లైన్కి రైట్ సైడ్ ఉన్నవి నాన్ మెటల్స్, లెఫ్ట్ సైడ్ ఉన్నవి మెటల్స్. అలాగే గ్రూప్ 17ని హాలోజన్స్ అంటాం, గ్రూప్ 18ని ఐడియల్ గ్యాస్. ఈ బాటంలో ఉన్న ఈ 2 లైన్స్ని మనము లాంథనైడ్స్, యాక్టినైడ్స్ అంటాం. వీటికి ఇంకో పేరు ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. సో ఈ నేమ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకోటి, ఈ జిగ్జాగ్ లైన్ ఈ బౌండరీలో ఉన్న ఎలిమెంట్స్ని మెటలాయిడ్స్ అంటాం, ఎందుకంటే వీటికి బోత్ మెటల్ ప్రాపర్టీస్ ఉంటాయి కొన్నిసార్లు మనము, అలాగే నాన్ మెటల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో జిగ్జాగ్ లైన్కి బార్డర్ ఎలిమెంట్స్, ఈ జిగ్జాగ్ లైన్ బార్డర్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ బోరాన్ ఉంటుంది, అలాగే ఇది అల్యూమినియం,
ఇక్కడ సిలికాను, నెక్స్ట్ జెర్మేనియం, ఆర్సెనిక్ ఉంటుంది, అలాగే ఎస్బి అంటే యాంటిమోనీ, అలాగే టీఈ టెలూరియం, అలాగే టెలూరియం కింద పిఓ పొలోనియం, ఇక్కడ ఏటి యాస్టటైన్. ఇవి కొత్త ఎలిమెంట్స్, ఇవి అవసరం లేదండి. సో ఈ బార్డర్ ఎలిమెంట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బార్డర్ ఎలిమెంట్స్ని మనము మెటలాయిడ్స్ అంటాం, ఎందుకంటే అవి బోత్ మెటాలిక్ ప్రాపర్టీస్, నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ రెండు ఉంటాయి. సో 116కి అయితే ఆన్సరు లిథియం. నెక్స్ట్ బిట్. ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ జిగ్జాగ్ లైన్ సపరేట్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఈ 13 గ్రూప్ నుంచి మనం ఒక లైన్ వేసాం, ఈ జిగ్జాగ్ లైన్. సో ఈ జిగ్జాగ్ లైన్ సపరేట్స్ బోత్ మెటల్స్ని నాన్ మెటల్స్ని సపరేట్ చేస్తాయి ఈ లైన్ అనేది. సో ఇట్ సపరేట్స్ మెటల్స్ ఫ్రమ్ నాన్ మెటల్స్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బార్డర్ లైన్ ఎలిమెంట్. ఒకసారి చూడండి, ఈ బార్డర్ లైన్ ఎలిమెంట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్లీ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే బోరాను, సిలికాను, జెర్మేనియం, జిఈ, ఏఎస్ ఆర్సెనిక్, ఎస్బి యాంటిమోనీ, టీఈ టెలూరియం, పిఓ పొలోనియం. సో ఈ ఎలిమెంట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒకసారి రాద్దాం. బార్డర్ ఎలిమెంట్స్ అయితే లేదా మెటలాయిడ్స్ అంటాం, వాటినే మెటలాయిడ్స్ అయితే ఇవి గుర్తుపెట్టుకోవాలి పేర్లు. బోరాను, సిలికాన్, జిఈ అంటే జెర్మేనియం, ఏఎస్ అంటే ఆర్సెనిక్, ఎస్బి యాంటిమోనీ, టీఈ టెలూరియం. కొన్నిసార్లు ఈ పొలోనియం కూడా మెటలాయిడ్ కింద మనం ట్రీట్ చేస్తాం, పిఓ పొలోనియం. సో ఈ ప్రజెంట్ అయితే ఈ ఎలిమెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బార్డర్ లైన్ ఎలిమెంట్. చూడండి, బోరాన్ బార్డర్ లైన్ ఎలిమెంటే, సిలికాన్ బార్డర్ లైన్ ఎలిమెంటు, పొలోనియం బార్డర్ లైన్ ఎలిమెంటు. చూడండి, పొలోనియం ఈ లైన్కి బార్డర్ ఇది. బట్ బిస్మత్ అంటే సమ్వేర్ ఈ ఆర్సెనిక్ కింద, యాంటిమోనీ కింద ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ బార్డర్ లైన్ ఎలిమెంట్. బిస్మత్ అంటే బిఐ. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ అనేది నాట్ బార్డర్ ఎలిమెంట్ అడిగాడు బిస్మత్. చూడండి, బార్డర్ ఎలిమెంట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బార్డర్ ఎలిమెంట్స్ని మనం మెటలాయిడ్స్ అంటాం. ఓకే, 119. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ హాలోజన్. చూడండి, మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎలిమెంట్స్లో గ్రూప్ 1 ఎలిమెంట్ గుర్తుపెట్టుకోవాలి, గ్రూప్ 2 ఎలిమెంట్స్ని గ్రూప్ 1 ఆల్కలీ మెటల్స్ అంటాం, గ్రూప్ 2 ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, గ్రూప్ 17 హాలోజన్స్ అంటాం, గ్రూప్ 18 ఐడియల్ గ్యాస్. సో గ్రూప్ 1 అయితే లిథియం, సోడియం, పొటాషియం, అలాగే రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం. గ్రూప్ 2 ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అయితే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాంటియం, బేరియం, ఆర్ఏ రేడియం. 17 హాలోజన్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఏటి యాస్టటైన్, టిఎస్ టెనెసైన్. ఐడియల్ గ్యాస్లు అయితే హీలియం, నియాన్, ఏఆర్ ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్. అలాగే వీటితో పాటు మనం మెటలాయిడ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మెటలాయిడ్స్ బార్డర్ లైన్ ఎలిమెంట్స్. మెటలాయిడ్స్ వచ్చేసి బోరాన్, సిలికాన్, జెర్మేనియం, ఏఎస్ ఆర్సెనిక్, ఎస్బి యాంటిమోనీ, టీఈ టెలూరియం, పిఓ పొలోనియం. చూడండి, ఈ ఎలిమెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఎగ్జామ్లో బిట్లు వస్తుంటాయి ఇట్లో. ఓకే, సో 119కి ఆన్సర్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ హాలోజన్ అన్నాడు. సో అయోడిన్ హాలోజనే, ఫ్లోరిన్ హాలోజనే, యాస్టటైన్ అంటే ఏటి హాలోజన్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.
టెలూరియం అనేది మాత్రం హ్యాలోజన్ కాదు. సో 119కి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 120, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మెటలాయిడ్ అన్నాడు. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోమని చెప్పాం మెటలాయిడ్స్ కొన్ని. మెటలాయిడ్స్ అంటే ఆ జిగ్జాగ్ లైన్ బార్డర్లో ఉన్న ఎలిమెంట్స్. సో బోరాన్, సిలికాన్, జెర్మేనియం, యార్సెనిక్, యాంటిమోనీ, టెలూరియం, పొలోనియం. చూడండి, మెటలాయిడ్ అంటే బోత్ మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో అట్లాంటి వాటిని మెటలాయిడ్స్ అంటాం. నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ రెండు ఉంటాయి. సో పీరియాడిక్ టేబుల్ ఈ మెటలాయిడ్స్ ఎక్కడ ఉంటాయంటే మనకు ఆ జిగ్జాగ్ లైన్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ఎలిమెంట్స్ అనేవి మోస్ట్లీ మెటలాయిడ్స్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మెటలాయిడ్ అన్నాడు. సో మెటలాయిడ్ అనేది జెర్మేనియం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో 121, లాంథనైడ్స్, యాక్టినైడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్. చూడండి, మనం ఆల్రెడీ ఈ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసాం. ఈ డయాగ్రామ్లో బాటంలో 2 rows మనం డ్రా చేసాం. ఒక్కొక్క దాంట్లో 14 ఎలిమెంట్స్ ఉంటాయి. సో వాటిని లాంథనైడ్స్, యాక్టినైడ్స్ అంటారు. సో వీటికి ఇంకో పేరు ఏంటంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లోపల అవి ఇంకొంటాయి కాబట్టి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో గ్రూప్ 3 నుంచి గ్రూప్ 12 వరకు ఉన్న వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. నెక్స్ట్ 122, ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్ బికాజ్. చూడండి, మనకి పీరియాడిక్ టేబుల్లో టోటల్ 7 పీరియడ్స్ ఉన్నాయి మనకి. చూడండి, జస్ట్ అవుట్లైన్ వేద్దాం, పూర్తి డయాగ్రామ్ కాకుండా. చూడండి, టోటల్ 7 పీరియడ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7. సో ఈ 7 పీరియడ్స్ మనం వన్స్ ఈ గ్రూప్లో డౌన్కి 1 by 1 వెళ్తున్నప్పుడు, సపోజ్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ లిథియం, సోడియం, ఇలా డౌన్కి మనం వస్తున్న కొద్దీ కూడా ఆర్బిటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో వాడు అడిగింది అంటే మనము సపోజ్ ఇది న్యూక్లియస్ అనుకుంటే వన్స్ డౌన్కి మనం వస్తున్న కొద్దీ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే అటామిక్ రేడియస్ పెరుగుతూ ఉంది. సో సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అటామిక్ సైజ్ ఇంక్రీజ్. చూడండి, నెంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతున్నాయంటే అటామిక్ సైజ్ ఖచ్చితంగా పెరుగుతుంది, అటామిక్ రేడియస్ పెరుగుతుంది కాబట్టి. సో అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్ బికాజ్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజెస్. అలాగే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి పాయింట్. 7 పీరియడ్స్ ఉంటాయి. ఫస్ట్ పీరియడ్లో మ్యాక్సిమం అనుకున్న ఎలిమెంట్స్ ఏంటంటే 2. ఈ బిట్స్ అడుగుతుంటాడు. నెక్స్ట్ సెకండ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. థర్డ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్, ఫోర్త్ పీరియడ్లో 18, నెక్స్ట్ ఫిఫ్త్ పీరియడ్లో 18, నెక్స్ట్ 6th 7th పీరియడ్లో ఈ బాటంలో మనకి ఎక్స్ట్రాగా 14 ఎలిమెంట్స్ వస్తున్నాయి మళ్ళీ. సో 18 + 14 మనం యాడ్ చేస్తే 32 వస్తాయి. సో 32. ఫస్ట్ పీరియడ్లో 2, సెకండ్ పీరియడ్లో 8, థర్డ్ పీరియడ్లో 8, ఫోర్త్ పీరియడ్లో 18, ఫిఫ్త్ పీరియడ్లో 18, 6th పీరియడ్లో 32, 7th పీరియడ్లో 32 ఎలిమెంట్స్. సో ఈ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో 122కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 123, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ ఫ్రమ్. చూడండి, మనం ఆల్రెడీ డయాగ్రామ్లో చెప్పాము. డయాగ్రామ్లో పీరియాడిక్ టేబుల్లో జిగ్జాగ్ లైన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవి కూడా జిగ్జాగ్ లైన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవి మెటల్స్, అలాగే రైట్ సైడ్ ఉన్నవి నాన్ మెటల్స్. 1 2 3 4 5. అలా ఇక్కడి నుంచి 4 డ్రా చేయండి. 2 3 4. చూడండి, మనం జిగ్జాగ్ లైన్ వేస్తే సమ్వేర్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి జిగ్జాగ్ లైన్. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది జిగ్జాగ్ లైన్. సో ఈ జిగ్జాగ్ లైన్కి రైట్ సైడ్ ఉన్నవి నాన్ మెటల్స్.
సో నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ ఫ్రమ్, చూడు మన లెఫ్ట్ నుంచి రైట్కి ఒకే పీరియడ్లో మూవ్ అవుతూ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నవి మెటల్స్, చూడండి ఈ మెటల్స్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ అంటే దే ఆర్ రెడీ టు చేంజ్, ఇక్కడ ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంటాయి మెటల్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, నాన్ మెటల్స్. సో రైట్ సైడ్కి మూవ్ అవుతున్న కొద్దీ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అనేది పెరుగుతుంది ఒక పీరియడ్లో. సో ఇప్పుడు వాడు ఇచ్చిన ఎలిమెంట్స్ మనం అబ్జర్వ్ చేసినట్టే మెగ్నీషియం టు బేరియం, చూడండి మెగ్నీషియం టు బేరియం అంటే ఒకే గ్రూప్లో వాడు ఇచ్చాడు ఎలిమెంట్స్ అన్నీ కూడా. చూడండి మెగ్నీషియం టు బేరియం అంటే ఒక గ్రూప్లో ఎలిమెంట్స్. సో ఒక గ్రూప్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే డౌన్ ద లైన్ వెళ్తున్న కొద్దీ మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అడిగాడు. నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్న కొద్దీ ఇంక్రీజ్ అవుద్ది. సో అలా మనం ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేస్తే సోడియం టు క్లోరిన్, చూడండి సోడియం టు క్లోరిన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. చూడండి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్న కొద్దీ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా ఒక్క పీరియడ్లో ఉన్న ఎలిమెంట్స్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఒక పీరియడ్లో లెఫ్ట్ నుంచి మనం రైట్కి వెళ్తున్న కొద్దీ నాన్ మెటాలిక్ నేచర్ అనేది పెరుగుతుంటుంది. సో 123కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. నెక్స్ట్ 124, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఇంక్రీజ్ వైల్ మూవింగ్ డౌన్ ద గ్రూప్. చూడండి సపోజ్ ఒక గ్రూప్ ఎలిమెంట్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం, ఇవి గ్రూప్ 1 ఎలిమెంట్స్. సో ఒక గ్రూప్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే పైనుంచి కిందకు మూవ్ అవుతున్నప్పుడు చూడండి సపోజ్ ఇది మనం న్యూక్లియస్ తీసుకుంటే డౌన్కి వెళ్తున్న కొద్దీ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ పెరుగుతూనే ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ పెరుగుతున్నప్పుడు అగైన్ ఇంకో వన్ మోర్ థింగ్, ఈ ఎంటైర్ గ్రూప్ 1కి వ్యాలెన్స్ ఎంత, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఒకటే ఉంటుంది. నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే 1. సో ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ పెరుగుతున్న కొద్దీ దాన్ని రిమూవ్ చేయడం చాలా ఈజీ. సో ఫ్రీ ఎలక్ట్రాన్ ఎంత ఈజీగా మనం రిమూవ్ చేస్తున్నామంటే మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతున్నట్టు. సో డౌన్ ద గ్రూప్ మనం వెళ్తున్న కొద్దీ మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ వాడు డజంట్ ఇంక్రీజ్ అడిగాడు. సో ఫస్ట్ అయితే మెటాలిక్ క్యారెక్టర్ డౌన్ ద గ్రూప్ వెళ్తున్న కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఫ్రీ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం చాలా ఈజీ. అలాగే నెక్స్ట్ అటామిక్ రేడియస్, నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి అటామిక్ రేడియస్ ఆబ్వియస్లీ పెరుగుతూ ఉంటుంది. సో డౌన్ ద గ్రూప్ వెళ్తున్న కొద్దీ అటామిక్ రేడియస్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఎన్ ఎలిమెంట్, సో డౌన్ ద గ్రూప్ వెళ్తున్న కొద్దీ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ పెరుగుతూనే ఉంటాయి, నెంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతూనే ఉంటాయి. బట్ వ్యాలెన్సీ మాత్రం ఒక ఎంటైర్ గ్రూప్కి వ్యాలెన్స్ అనేది సేమే. సో ఇక్కడ దీని వ్యాలెన్స్ సపోజ్ గ్రూప్ 1కి వ్యాలెన్స్ ఎంత 1. ఏ ఎలిమెంట్ తీసుకున్నా కానీ గ్రూప్ 1లో ఉన్న అన్ని ఎలిమెంట్కి కూడా వ్యాలెన్స్ అనేది 1. సో వ్యాలెన్స్ అనేది డజంట్ ఇంక్రీజ్, సేమే ఉంటుంది, ఎంటైర్ గ్రూప్కి వ్యాలెన్స్ అనేది సేమే ఉంటుంది. నెక్స్ట్ 125, ఏ ఎలిమెంట్ X contains ఓన్లీ 1 ఎలక్ట్రాన్. సో ఒక ఎలక్ట్రానే ఉందంటే ఇన్ ఇట్స్ అవుటర్ మోస్ట్ సెల్ అంటే గ్రూప్ 1 ఎలిమెంట్ అని అర్థం. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, అలాగే రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం, వీటన్నిటికి కూడా అవుటర్ మోస్ట్ సెల్లో ఒక ఎలక్ట్రానే ఉంటుంది. సో కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అందులో ఏది కరెక్ట్ అని అడిగాడు. ఇట్ ఫార్మ్స్ ఎసిడిక్ ఆక్సైడ్. చూడండి దీనికి ఉన్న పేరే ఆల్కలీ మెటల్స్. ఆల్కలైన్ అని అన్నామంటే అర్థం ఏంటంటే బేసిక్ నేచర్ అని. సో గ్రూప్ 1 సో మోస్ట్లీ మెటల్తో ఫామ్ అయ్యే ఆక్సైడ్స్ అన్నీ కూడా బేసిక్ ఆక్సైడ్స్ ఉంటాయి. సో బేసిక్ ఆక్సైడ్ అనేది కరెక్ట్. ఎసిడిక్ ఆక్సైడ్ ఎప్పుడు వస్తుందంటే నాన్ మెటల్స్తో ఆక్సైడ్ ఫామ్ అయితే అట్లనే ఎసిడిక్ ఆక్సైడ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ నాన్ మెటల్. సో సల్ఫర్ ఆక్సైడ్ అనేది నెక్స్ట్ ఫర్దర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ చేయగలదు. సో ఎసిడిక్ నేచర్ ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకున్నాం అనుకోండి, కార్బన్ అనేది ఆక్సైడ్స్, కార్బన్ ఆక్సైడ్స్ అనేవి కార్బోనిక్ యాసిడ్ని ఫామ్ చేయగలవు. ఆక్సైడ్స్, బేసిక్ ఆక్సైడ్స్ అనేవి ఈ మెటల్ ఆక్సైడ్ని బేసిక్ ఆక్సైడ్స్ అంటాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే మెటల్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దే ఆర్ బోత్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అలాగే హీట్ కూడా, థర్మల్ కండక్టర్ కూడా. సో ఆప్షన్ 3 కూడా కరెక్టే. ఎందుకంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉన్నదన్నారు కాబట్టి ఇది ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్, మెటల్ ఇది. నెక్స్ట్, ఇట్ హ్యాస్ డల్ అండ్ నాన్ లస్ట్రస్. చూడండి, మెటల్కి ఏమో షైనింగ్ నేచర్ ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పాం డిఫరెన్స్ మెటల్కి నాన్ మెటల్కి. మెటల్ అనేవి షైనింగ్ నేచర్ ఉంటుంది, అలాగే దే ఆర్ లస్ట్రస్. లస్ట్రస్ అంటే నథింగ్ బట్ షైనింగ్ నేచర్ అని. సో ఇట్ హ్యాస్ డల్ సర్ఫేస్ దేనికి ఉంటుంది అంటే నాన్ మెటల్స్కి ఉంటుంది. సో ఆప్షన్ 2 and 3 కరెక్ట్. 2 and 3 అనేది ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 125కి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ 126. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాంఫోటరిక్ ఆక్సైడ్ అన్నాడు. యాంఫోటరిక్ ఆక్సైడ్ అంటే బోత్ బేసిక్ నేచరు, ఎసిడిక్ నేచరు, రెండు నేచర్లో ఉన్న వాటిని యాంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటాం. చూడండి, యాంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటే యాంఫోటరిక్ ఆక్సైడ్స్ హ్యావ్ బోత్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది, అలాగే బేసిక్ నేచర్ ఉంటుంది. అట్లాంటి వాటిని యాంఫోటరిక్ ఆక్సైడ్. చూడండి, బేసిక్ నేచర్ ఉన్న ఆక్సైడ్స్ ఏంటి? మెటల్ ఆక్సైడ్స్. ఎసిడిక్ నేచర్ అనేది నాన్ మెటల్ ఆక్సైడ్స్. సో యాంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. Al2O3 ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఈ అల్యూమినియం ఆక్సైడ్నే యాంఫోటరిక్ నేచర్ ఉంటుంది, బోత్ బేసిక్ నేచర్ ఉంటుంది, ఎసిడిక్ నేచర్ ఉంటుంది. సో 126కి ఆన్సరు ఆప్షన్ 1, అల్యూమినియం ఆక్సైడ్. నెక్స్ట్ బిట్ 127. ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఆఫ్ ఎలిమెంట్స్. చూడండి, ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటే ఎబిలిటీ, ఒక ఆటంకి ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేసే ఎబిలిటీని ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటాం. చూడండి, ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటే ఎబిలిటీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్. చూడండి, సపోజ్ మనము సోడియం తీసుకున్నాం అనుకోండి. సోడియం అవుటర్ షెల్లో ఒక ఎలక్ట్రానే ఉంటుంది. సో ఆ ఒక్క ఎలక్ట్రాన్ అనేది లాస్ అవ్వడం ఈజీ, అంతే తప్ప ఇంకో ఎలక్ట్రాన్ని గెయిన్ చేయడం చాలా కష్టం. అలా మనం ఒక పీరియడ్లో రైట్ సైడ్ మూవ్ అవుతున్న కొద్దీ, సపోజ్ క్లోరిన్కి వచ్చామనుకోండి. క్లోరిన్ అవుటర్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇది ఇంకో ఎలక్ట్రాన్ ఈజీగా గెయిన్ చేయగలదు. ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం కన్నా క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేయడం ఈజీ. సో ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది ఒక పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతున్న కొద్దీ దాని క్యాపబిలిటీ పెరుగుతుంది. సో క్లోరిన్ అనేది సోడియంతో కంపేర్ చేస్తే ఎలక్ట్రాన్ని చాలా ఈజీగా గెయిన్ చేయగలదు, అట్రాక్ట్ చేయగలదు. సో ఈ పీరియాడిక్ టేబుల్లో దీని ట్రెండ్ ఏంటంటే పీరియడ్స్లో అయితే లెఫ్ట్ టు రైట్ మనం అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే గ్రూప్స్లో అనుకోండి, డౌన్ ద గ్రూప్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ అనేది ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్. సో 127కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఎలిమెంట్ ఏదని అడుగుతాడు. సో మోస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఏంటంటే ఫ్లోరిన్. ఎగ్జాంపుల్ ఫ్లోరిన్. చూడ ఆ పాయింట్స్ అనే ఉదయం రాద్దాం. చూడండి, ఇవి ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ 3 పాయింట్లు రాస్తాను, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రోనెగటివిటీ,
నెక్స్ట్ది ఎలక్ట్రాన్ అఫినిటీ, మూడోది అయనైజేషన్ ఎనర్జీ. చూడండి, ఈ 3 ట్రెండ్స్ అడుగుతుంటారు బిట్లు. అయనైజేషన్ ఎనర్జీ మనకి 10th క్లాస్ లెవెల్లో ఈ పాయింట్ ఇవైతే ఉండవు, ఇంటర్లో కవర్ అవుతాయి. చూడండి, ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటే ఎబిలిటీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ని అంత ఈజీగా ఎబిలిటీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్ ఎంత ఈజీగా అట్రాక్ట్ చేయగలదు, ఈజీగా అట్రాక్ట్ చేస్తుందంటే దానికి ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ ఉన్నట్టు. సో దీనికి మోస్ట్ ఎలక్ట్రాన్, చూడండి ఈఎన్ అంటే ఎలక్ట్రోనెగిటివిటీ. మోస్ట్ ఎలక్ట్రోనెగిటివిటీ ఎలిమెంట్ ఏంటంటే ఫ్లోరిన్. చూడండి, ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. మోస్ట్ ఎలక్ట్రోనెగిటివిటీ ఎలిమెంట్ ఫ్లోరిన్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే సపోజు ఒక ఎలిమెంట్కి, ఒక యాటమ్కి మనం ఎలక్ట్రాన్ యాడ్ చేసామనుకోండి, అది గ్యాసియస్ స్టేట్లో ఉన్న యాటమ్కి ఎలక్ట్రాన్ మనం యాడ్ చేస్తే కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి, మనం ఇఫ్ యాడ్ ఎలక్ట్రాన్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అలా దేంట్లో ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవుతుందో దానికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ ఉన్నట్టు. మనం ఒక ఎలక్ట్రాన్ మనం యాడ్ చేస్తే ఎనర్జీ రిలీజ్ ఎక్కువ దేంట్లో రిలీజ్ అయితే దానికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ ఉన్నట్టు. సో ఇది ఫస్ట్ పాయింట్, దాని డెఫినేషన్ అయితే. రెండోది మోస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్న ఎలిమెంట్ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి, క్లోరిన్. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే సేమ్ దీనికి ఆపోజిట్గా. సపోజు ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ అయితే కావాలో ఆ ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఎనర్జీ నీడెడ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్. సో రెండో పాయింట్, మోస్ట్ అయనైజేషన్ ఎనర్జీ మోస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఉన్న ఎలిమెంట్ ఏదంటే హీలియం. ఎందుకంటే హీలియం అనేది ఐడియల్ గ్యాస్. దానిలో నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. చాలా ఎనర్జీ మనం సప్లై ఇస్తే తప్ప ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయలేం. చూడండి, ఇది డిఫరెన్స్. అది ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నప్పుడు ఎంత ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుందో దాన్ని ఎఫినిటీ అంటాం. సో ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే దానికి ఎఫినిటీ ఎక్కువ ఉన్నట్టు. సో వీటికి ట్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. థర్డ్ పాయింట్ ట్రెండ్స్. ట్రెండ్ ఏంటంటే పీరియడ్. చూడండి, ఇక్కడ నేను సింపుల్గా పీరియడ్ అని రాస్తాను. పీరియడ్ అంటే లెఫ్ట్ టు రైట్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఈ మూడింటికి ట్రెండ్ సేమే ఉంటుంది. అదే గ్రూప్లో అయితే గ్రూప్ అని రాస్తానంటే డౌన్ ద గ్రూప్ అబ్జర్వ్ చేస్తున్నామని. డౌన్ ద గ్రూప్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిక్రీజెస్. అలాగే సిమిలర్గా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ ఈ ట్రెండ్స్ అనేవి సేమే ఉంటాయి మూడింటికి కూడా. అలాగే అయనైజేషన్ ఎనర్జీ అయితే ఇంక్రీజ్ అవుతుంది, అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతాయి. దీని గురించి మరి ఎక్కువ డెప్త్ అవసరం లేదు. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు బిట్స్ మనం సాల్వ్ చేద్దాం. ఈ 3 పాయింట్స్ ప్రతిదానికి ఎలక్ట్రోనెగిటివిటీకి 3 పాయింట్స్, ఎలక్ట్రాన్ అఫినిటీకి 3 పాయింట్స్, అయనైజేషన్ ఎనర్జీకి 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ సరిపోతాయి. ఓకే, ఇప్పుడు బిట్ చేద్దాం. 128. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగిటివిటీ? సో ఎలక్ట్రోనెగిటివిటీ అంటే ఏం చెప్పాను? ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్ని ఎంత ఈజీగా అట్రాక్ట్ చేయగలదు దాన్ని ఎలక్ట్రోనెగిటివిటీ అంటాం. సో ఎలక్ట్రోనెగిటివిటీ దేంట్లో ఎక్కువ ఉంటుందంటే ఫ్లోరిన్. అదే ఎలక్ట్రాన్ అఫినిటీ అనుకోండి, ఎలక్ట్రాన్ అఫినిటీ అయితే క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇది ఎక్సెప్షన్. ఇది ఎందుకంటే యాక్చువల్గా అయితే పీరియాడిక్ ట్రెండ్స్ ప్రకారం అయితే ఫ్లోరిన్కి ఎక్కువ ఉండాలి. ఇది ఎక్సెప్షనల్ కేసు ఇది. అదే అయనైజేషన్ ఎనర్జీ అనుకోండి, హీలియంకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఐడియల్ గ్యాస్ కాబట్టి. ఈ మూడిట్లకి కూడా ట్రెండ్స్ సేమే ఉంటాయి. సో ఇప్పుడు దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎలక్ట్రోనెగిటివిటీ హైయెస్ట్ ఇన్ ఫ్లోరిన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.
అలాగే 129 ది ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ. ఎలక్ట్రాన్ అఫినిటీ ఎక్కువ ఉన్న ఎలిమెంట్ ఏంటంటే క్లోరిన్. ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ ఉన్న ఎలిమెంట్ అయితే ఫ్లోరిన్. అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉన్న ఎలిమెంట్ ఏంటంటే హీలియం. నెక్స్ట్ 130 బేస్డ్ ఆన్ పీరియాడిక్ ట్రెండ్స్ ఫర్ అయనైజేషన్ ఎనర్జీ విచ్ ఎలిమెంట్ హ్యాస్ హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ? హీలియం. ఇప్పుడు చెప్పాం మనం ఆల్రెడీ. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో ఇవి ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఎలిమెంట్స్ 30 బిట్స్. అలాగే అగైన్ ఈ లెసన్ మీద పార్ట్ బి వీడియో కూడా ఉంది. సో దాంట్లో మనం రిమైనింగ్ 30 బిట్స్ డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద ఎక్కువ బిట్స్ వస్తుంటాయి, ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.